గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారు గెలిచే అవకాశం ఉందంటారా లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా గెలిచే తెలుగుదేశంలో కొడాలి నాని ఢీకొనే దమ్మున్న మగోడి వాళ్ళు తెలుగుదేశంలో లేడు. సవాల్ చేస్తున్నాడు కదా, రోజు పేపర్లో మీరు చూస్తున్నారు కదా. అవసరమైతే చంద్రబాబు నాయుడు కొడుకు కూడా రమ్మనమంటున్నాడు. ఆయన ఢీ కొట్టే మగోడు లేడు, లేడు తెలుగుదేశంలో. అందుకని లేక ఏం చేస్తాడు, అక్కడ తెప్పించుకుంటూ ఉంటాడు ఈ రా వెంకటేశ్వర. ఈయనేమి చేయలేరు. కొడాలి నాని గారి గురించి ఏం చెప్తారు సార్? ముఖ్యంగా గుడివాడ అంటేనే కొడాలి నాని అంటేనే గుడివాడ. ఆయన గురించి ఏం చెప్తారు? 4 టైం గెలిచాడు. చాలా ఆరోపణలు చేస్తున్నారు కొడాలి నాని పైన. ఎక్స్పర్ట్ కూడా చేస్తాడండి. గాంధీ గారిని కూడా స్వాతంత్రిత మహానీయుడు కాల్చి పారదింగాడు. అట్లాగే ఒక పని చేస్తూ ఉంటే రెండోడు విమర్శిస్తాడు. దేవుడు కూడా అందరికి మంచివాడు అవడం. ఒక పని చేస్తూ ఉంటే రెండోడు విమర్శిస్తూ ఉంటాడు. సార్, కొడాలి నాని గురించి ఏం చెప్తారు? ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ కొడాలి నాని గెలిచే అవకాశాలు ఉన్నాయా? భారీ మెజార్టీతో గెలుస్తారు. కిందసారి మీద ఎక్కువ మెజార్టీ. నాన్నగారు ఇక్కడ ఎదురలేదు. అసలు ఇక్కడ తెలుగుదేశం నాయకుడే. సరే, ముఖ్యంగా 4 సార్లు ప్రజలు పట్టం కట్టారు గుడివాడ నాని గారికి. ఆయన చేస్తున్న అభివృద్ధి ఎలా ఉంది? ఇంకా 4 సార్లు అయినా కడతారు. ఆయన ఉన్నంతకాలం ఆయనే ఉంటారు. గుడివాడలో ఆయన ఉన్నంతకాలం. అంటే కొడాలి నాని బూతుల మంత్రి అని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొడాలి నాని గారు మాట్లాడారండి. కొడాలి నాని గారు మాట్లాడిందంటే బూత్ ఏముంది? ఏది బూత్ ఏముంది? నీ అమ్మ మొగుడు అంటాడు. అదే పెద్ద బూత్ ఏముంది? అంతకన్నా ఎక్కువ అసెంబ్లీలోనే పాతేస్తా నా కొడక అని మాట్లాడా. నా కొడుకులు ఉన్నారు తెలుగుదేశంలో. అంతకన్నా దిగజారే మాట్లాడలేదు నాని గారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కొడాలి నాని గారిని ఎందుకు టార్గెట్ చేసి ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు? అన్ని విమర్శలు చేసినా కొడాలి నానిని ఓడించే నాయకులు లేరంటారు గుడివాడలో? లేరు, రారు. చివరిగా గుడివాడలో కొడాలి నాని గురించి ఏం చెప్తారు సార్? ఆయన సూపర్ అండి. ఆయన జనంతో ఉన్న సంబంధాలు కానీ అవి కానీ ఆయన తీరు వేరు. అసలు కొడాలి నాని గారి పనితీరు 4 పర్యాయాలుగా గుడివాడ ప్రజలు పట్టం కట్టారు కొడాలి నాని గారికి. ఆయన పనితీరు ఎలా ఉంది? నెంబర్ 1 సూపర్. కొడాలి నాని గారు లేకపోతే గుడివాడే లేదు. కొడాలి నాని గురించి ఏం చెప్తారన్న? కొడాలి నాని గారు చాలా మంచి మనిషి. ఆయన పేదవాళ్ళకి మాత్రం బాగా సాయం చేస్తున్నాడు. అది అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధానంగా అసభ్య పదజాలాలతో కొడాలి నానిని విమర్శిస్తున్నారు. ఏం చెప్తారన్న దీని గురించి? అందరూ మరి రాజకీయం ఉన్న తర్వాత ఎవరైనా విమర్శిస్తారు. విమర్శించకుండా ఎవరు ఉంటారు? కొడాలి నాని చాలా మంచి మనిషి. ఆయనే మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాల వరకు దిగడం అండి. జగన్ మాత్రం ఇంకొక 50 సంవత్సరాలు సీఎంగా ఉంటాడు. తర్వాత ప్రధాని అవుతాడు. కొడాలి నాని పనితీరు నాన్నగారి అయితే బాగానే ఉంది. సరే, గుడివాడ అంటేనే కొడాలి నాని అంటేనే గుడివాడ టక్కుని గుర్తొచ్చే పేరు. మరి ఏం చెప్తారు సార్? ఆయన యొక్క సంక్షేమ పథకాల విషయంలో ఎలా ఉంది? మరి ఏం చెప్తారు సార్? ఆయన పరిపాలన ఎలా ఉంది? పరిపాలన పర్లా బాగానే ఉందండి. మాకు సచివాలయాల్లో వీటిల్లో మాకు అందేవి చేసే అన్నీ బాగానే ఉన్నాయి. బాగానే అందుతుంది. మాకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెబుతారు. మాకు అయితే అంతా ఓకే, బాగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారు గెలిచే అవకాశం ఉందంటారా? పక్కా ఆయనే వస్తాడండి, సమస్య లేదు ఆయనే. సరే, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధ వెంకన్న మాట్లాడుతూ కీలక పదజాలంతో విమర్శిస్తున్నారు కొడాలి నాని గారిని. 2024లో మమ్మల్ని చంపేయండి లేదా మిమ్మల్ని చంపేస్తామని. మరి ఈ విమర్శలను ఎలా చూస్తారు? ఇలా చేస్తుంటే మీ ఎమ్మెల్యే పని మీ ఎలా? అవన్నీ కామనే అండి, పెద్ద విషయమే ఉండదు. నాన్నగారి పెద్ద లెక్కే కాదు. అలాంటి నాన్నగారి పెద్ద లెక్కే కాదు. అంతే, ఉన్న అలా అంటూ ఉంటారు, పోతూ ఉంటాయి. అంతే, ఆయన ఏం పట్టించుకోడు. అంతే, నాన్నగారు అంటే అంతే, పెద్ద విషయమే ఉండదు. ముఖ్యంగా గుడివాడ విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఖచ్చితంగా ఎగరవేస్తాము గుడివాడ నియోజకవర్గంలో అని అంటున్నారు. కొడాలి నాని గారిని ఓడించే అవకాశం ఉందంటారా? గుడివాడ వరకు వచ్చేసరికండి ఎప్పుడైనా నానే గెలుస్తారండి. అది ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నా గెలుస్తాడు. ఇంకోళ్ళకి ఛాన్స్ ఉండదు. ఇండిపెండెంట్ అయినా కానీ నాని గారికి వచ్చే జోలి గుడివాళ్ళ అంత దమ్ము ఎవరికి లేదు. అది కొడాలి నాని టచ్ చేసే దమ్ము లేదంటారు. అది ప్రస్తుతానికి ఆయన ఊడిస్తానికి ఎవరు లేరు, రారు కూడా. ఓవరాల్గా గుడివాడ నియోజకవర్గ ప్రజలు కానీ కొడాలి నాని పనితీరు పైన సంతృప్తిగా ఉన్నారని చెప్పొచ్చు అంటారా? చెప్పొచ్చు, బాగానే ఉంటుందండి. చూసుకోవాలి, బాగానే చేస్తాడు. నా ఆపదలో ఉంటే ఎవరికైనా హెల్ప్ చేస్తాడని. అది చివరగా కొడాలి నాని గురించి తెలియని రాష్ట్ర ప్రజలందరికీ ఆయన గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? మంచోడండి. అది గుడివాడ పరంగా ప్రజలు మాత్రం మంచిగా చూసుకుంటాడు. బాగానే ఉంటుంది ఆయన పాలన. అది ఆపదలు ఆదుకుంటాడు ఎవరినైనా. ఆయన అని తెలుసుకుంటే ఆదుకుంటాడు. గుడివాడలో కొడాలి నానిని ఎదిరించే ధైర్యం ఉన్న నాయకుడు ఎవరు లేరంటారా? ఎవరు లేరండి. పోటీ ఇచ్చే నాయకుడు కూడా లేరంటారా? పోటీ చేయరు, రారు. అంతే, రారు కూడా. అంటే ఆయన ఏదో ఇదని కాదు, ఆయన మంచితనం అంతే, ఆయనే వస్తాడు. అంతే, ఎవరు రారు. నాన్నగారు ఒక హీరో అంతే. గుడివాడ అంటే నాని. గుడివాడ మీది? ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? కొడాలి నాని గారు
బాగానే ఉందండి ఏదైనా పని ఆయన గురించి ఏం చెప్తారమ్మా కొడాలి నాని గారు? అంతా మంచి ఏమైనా పిలిస్తే పలుకుతాడు. ఏమైనా సమస్యలు ఉంటే వెళ్తే ఆ సమస్యల పనుకు పరిశీలిస్తాడు కనుక్కుంటాడు అన్ని బాగానే ఉంది. గుడివాడ అంటేనే వెంటనే గుర్తొచ్చే పేరు కొడాలి నాని గారు. కొడాలి నాని గారు. అవునండి గుడివాడ అంటేనే గోడాల నానిగారండి. గుడివాడ అంటేనే కొడాలి నాని. అవును మాకు ఏదైనా గబుకిన సమస్య వచ్చిందంటే అన్నగారు లాగా వెళ్తాము గబుకిని అడుగుతాం ఏదైనా చేసి పెడతాడు. చివరగా కొడాలి నాని గారు అంటే తెలియని వ్యక్తి ఉండరు రాజకీయ పరంగా వస్తే. కొడాలి నాని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తావమ్మా? చిన్నపిల్లల కానించి పెద్దవాడి వరకు కొడాలి నాని అంటే చాలా మంచోడు. మంచితనం ఉంది పిలిస్తే పలుకుతాడు. మాకు ఈ సమస్య ఉందంటే తీరుస్తాడు. ఈ సమస్య ఉందని వెళ్తే మాత్రం ఎవరికి కాదు అండవు. ఆయన సాధ్యమైనంత వరకు చేస్తాడు. కొడాలి నాని గారా? ఆయనే కొడాలి నాని గారు. ఆయన పనితీరు ఎలా ఉందాక కొడాలి నాని? బాగానే ఉన్నాను. బాగానే ఉంది. మీకేం సమస్యలు ఉంటే మాకు ఈ సమస్యలను పరిష్కరిస్తారా ఎమ్మెల్యే గారు? ఇస్తారు నాన్న ఏ చెప్పినా చేసి పెడతారు కొడాలి నాని గారు. అక్క గుడివాళ్ళ మళ్ళీ కొడాలి నాని గారు వస్తారా? వస్తారు అయ్యా. మళ్ళీ ఆయనే వస్తారు. ఆయనే వస్తారు. కొడాలి నాని గారి పనితీరు ఎలా ఉందమ్మా? మంచిగానే మంచిగానే ఉంది. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరిస్తారా మీ ఎమ్మెల్యే గారు? అన్నిటికీ ఆయన ముందే ఉంటాడు. ప్రతి ఫంక్షన్ కాడ ఎల్లమ్మటి వచ్చేస్తాడు కొడాలి నాని గారు. మళ్ళీ ఆయనే వస్తారా కొడాలి నాని గారేనా? ఆయనే రావాలని కోరుకుంటున్నాం. ఆయనే రావాలని కోరుకుంటున్నారు. కొడాలి నాని పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యే గారు? బాగుందండి. బాగానే ఉందా? ఏదైనా సమస్య ఉంటే పరిష్కరిస్తారా? ఇస్తారండి. ఇంటికి వెళ్తే చెప్తారు. ఇంటికి వెళ్తే చెప్తారు అన్నమాట. బాగా చెప్తారు. మళ్ళీ కొడాలి నాని గారు గెలుస్తారా గుడివాళ్ళలో? గెలుస్తాడండి. కొడాలి నాని మించిన వారు ఎవరు లేరా? ఎవరు లేరండి. ఎవరు లేరు. ఆయన ఎప్పటి నుంచో ఆయనే. ఎప్పటి నుంచో ఆయనే. గుడివాడ అంటేనే కొడాలి నాని. కొడాలి నాని ఎప్పటి నుంచో బస్సులో ఉన్న కాడి నుంచి ఆయనే. బాగుంటుంది. అందరూ హ్యాపీగా, పేద ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారా? సంక్షేమ పథకాలు అందుతున్నాయి? అన్నీ అందుతున్నాయండి. అన్నీ అందుతున్నాయి. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరిస్తారా? ఇస్తారండి. ఇంటికి వెళ్తే చెప్తారు. ఇంటికి వెళ్తే చెప్తారు అన్నమాట. బాగా చెప్తారు. మళ్ళీ కొడాలి నాని గారు గెలుస్తారా గుడివాళ్ళలో? గెలుస్తాడండి. కొడాలి నాని గారి పనితీరు ఎలా ఉంది? గుడివాడ అంటేనే కొడాలి నాని గుర్తొస్తుంది. ఆయన పనితీరు ఎలా ఉందా? కొడాలి నాని అంటే గుడివాడకు డాన్. ఎప్పుడు డాన్ ఏదైనా పులి సింగల్గా వస్తుంది అంటారు చూడు, అట్లాగే వస్తాడు. ఏ పని అయినా అట్లాగే చేసుకెళ్తారు. గుడివాడకు మళ్ళీ వచ్చేది కూడా నానినే. ఇది మాత్రం కొడాలి నాని గురించి ఎలా ఏం చెప్తారు? ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పరిచయాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన మంచోళ్ళు, పేదలు చూస్తారు. కొడాలి నాని గారు అన్నీ మంచిగా చేస్తారు. పేదల మీద ఆయన దృష్టి ఉంటుంది. ఆయన గురించే మా గుడివాడ ఎంత ప్రయోజనం అవుతుంది. గుడివాడ అంటేనే వెంటనే గుర్తొచ్చేది కొడాలి నాని గారు. ఆయనే. చుట్టుపక్కల పల్లెటూరు అయినా కృష్ణా జిల్లాకి ఆయనే మాకు. కృష్ణా జిల్లాకి ఆయన నెంబర్ 1 మగవాడు. ఆయన ఉంటేనే మాకు ఇక్కడ బాగుంటుంది. మళ్ళీ ఆయన గెలుస్తారా గుడివాళ్ళలో? గెలుస్తారు. కంపల్సరీ గెలుస్తారు. కంపల్సరీగా. మా అందరికి అందృష్టి ఆయన మీదే ఉంది. అందరిది, పేదలందరిది. ఆయన పరిపాలన బాగుంటుంది. ఆయన అంటే మాకు అందరికీ నమ్మకం, అభిమానం, ప్రేమ.